హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 10th క్లాస్ ఫిజిక్స్కి సంబంధించి 4th, 5th, 6th యూనిట్లో ఉన్నటువంటి బిట్స్ అండ్ ఆన్సర్స్ తెలుసుకుందాం. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు 4th యూనిట్ అండి. 4th యూనిట్లో ఫస్ట్ బిట్, బోరాక్స్ తయారీలో డాష్ని ఉపయోగిస్తారు. బోరాక్స్ తయారీలో Na2CO3ని ఉపయోగిస్తారు. సోడియం కార్బోనేట్ను ఉపయోగిస్తారండి. Na2CO3ను బోరాక్స్ తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్, తేనెటీగ ఎర్రచీమల్లో ఉండే ఆమ్లము డాష్. తేనెటీగ ఎర్రచీమల్లో ఉండే ఆమ్లము ఫార్మిక్ ఆమ్లము. నెక్స్ట్ బిట్, క్షార ద్రావణంలో ఫినాఫ్థలిన్ సూచిక రంగు గులాబీ రంగు అండి. క్షార ద్రావణంలో ఫినాఫ్థలిన్ సూచిక రంగు గులాబీ రంగు. డాష్ మందును అజీర్ణానికి ఉపయోగిస్తారు. యాంటాసిడ్ మందును అజీర్ణానికి ఉపయోగిస్తారు. ఫిఫ్త్ బిట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా అనేది కాల్షియం సల్ఫేట్ ½ H2O, CaSO4.½ pH విలువను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త సోరెన్సెన్ అండి. pH విలువను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త సోరెన్సెన్. సెవెంత్ బిట్, ఓల్ ఫ్యాక్టరీ లేదా సువాసన సూచికలకు ఉదాహరణ. ఓల్ ఫ్యాక్టరీ లేదా సువాసన సూచికలకి ఉదాహరణ వెనీలా, లవంగ నూనె. నెక్స్ట్ బిట్, జర్మనీ భాషలో పొటెన్స్ అంటే డాష్ అర్థము. జర్మనీ భాషలో పొటెన్స్ అంటే సామర్థ్యము అని అర్థము. నోటిలో pH విలువ డాష్ కంటే తక్కువైనప్పుడు దంతాలు క్షయానికి గురి అవుతాయి. 5.5. నోటిలో pH విలువ 5.5 కంటే తక్కువైనప్పుడు దంతాలు క్షయానికి గురి అవుతాయి. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ బిట్ను చాలాసార్లు అడగడం జరిగింది. నోటిలో pH విలువ 5.5 కంటే తక్కువైనప్పుడు దంతాలు క్షయానికి గురి అవుతాయి. నెక్స్ట్ బిట్, బ్రెయిన్ ద్రావణం. బ్రెయిన్ ద్రావణం ద్వారా విద్యుత్ను ప్రవహింపజేస్తే అది వియోగం చెంది సోడియం హైడ్రాక్సైడ్ను ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియను డాష్ అంటారు. క్లోరో ఆల్కలి అండి. బ్రెయిన్ ద్రావణం ద్వారా విద్యుత్ను ప్రవహింపజేస్తే అది వియోగం చెంది సోడియం హైడ్రాక్సైడ్ను ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియను క్లోరో ఆల్కలి అంటారు. నెక్స్ట్ బిట్, 11th బిట్, వస్త్ర పరిశ్రమలో కాటన్ నారలను విరంజనం చేసేందుకు డాష్ను ఉపయోగిస్తారు. బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగిస్తారు. వస్త్ర పరిశ్రమలో కాటన్ నారలను విరంజనం చేసేందుకు బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగిస్తారు. 12th బిట్, ఆమ్లాలు మిథైల్ ఆరెంజ్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి. ఆమ్లాలు మిథైల్ ఆరెంజ్ను డాష్ రంగులోకి మారుస్తాయి, ఎరుపు రంగులోకి మారుస్తాయి. 13th బిట్, స్ఫటిక జలానికి ఉదాహరణ. స్ఫటిక జలానికి ఉదాహరణ CaSO4.H2O. కాల్షియం సల్ఫేట్ ప్లస్ వాటర్ అనేది స్ఫటిక జలానికి ఉదాహరణ అండి. నెక్స్ట్, pH స్కేల్ అవధి. 14th బిట్, pH స్కేల్ అవధి అంటే pH స్కేల్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది? 1 నుంచి 14 వరకు ఉంటుంది. pH స్కేల్ అందరికీ తెలుసు కదా, ఫస్ట్ క్లాస్ నుంచి ఒక 5th క్లాస్ నుంచి ఇది అందరికీ తెలిసే ఉంటుంది. pH స్కేల్ అవధి 1st నుంచి 14th వరకు ఉంటుంది. 15th బిట్ అండి, జీర్ణక్రియలో జీర్ణాశయం ఉత్పత్తి చేసే ఆమ్లము హైడ్రోక్లోరిక్ ఆమ్లము HCl. జీర్ణక్రియలో జీర్ణాశయం ఉత్పత్తి చేసే ఆమ్లము HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లము. నెక్స్ట్ 5th యూనిట్లో ఉన్నటువంటి బిట్స్ చూద్దాం. 5th యూనిట్, సమతల ఉపరితలాల వద్ద కాంతి పరావర్తనం. ఫస్ట్ బిట్, వజ్రాల ప్రకాశానికి ముఖ్య కారణము. వజ్రాలు ప్రకాశించడానికి ముఖ్య కారణము సంపూర్ణాంతర పరావర్తనం. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడగటం జరిగింది. సెకండ్ బిట్, N1 sin I = N2 sin Rను డాష్ నియమం అంటారు. సంపూర్ణాంతర పరావర్తన నియమం అంటారు. N1 sin I = N2 sin Rను స్నెల్ నియమం అంటారు. స్నెల్ నియమం, ఇక్కడ ఫార్ములా ఇచ్చారండి, ఫార్ములాను డాష్ నియమం అంటారు అనింది, స్నెల్ నియమము అంటారు. థర్డ్ బిట్, 1 మైక్రోమీటర్ = 10⁻⁻6 meters. 1 మైక్రోమీటర్ = 10⁻6 meters.
వజ్రము సందిగ్ధ కోణం విలువ డాష్. వజ్రం యొక్క సందిగ్ధ కోణం విలువ అడుగుతున్నారు. వజ్రం యొక్క సందిగ్ధ కోణం విలువ 24.4 డిగ్రీస్. ఎండమావులు ఏర్పడడానికి కారణం డాష్. ఎండమావులు ఏర్పడడానికి కారణం సంపూర్ణాంతర పరావర్తనం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. ఒక పారదర్శక పదార్థ వక్రీభవన గుణకం 3/2. ఆ యానకంలో కాంతి వేగము 2 × 10⁸ మీటర్/సెకండ్. ఒక పారదర్శక పదార్థ వక్రీభవన గుణకము 3/2. ఆ యానకంలో కాంతి వేగము 2 × 10⁸ మీటర్/సెకండ్. నెక్స్ట్ బిట్ సందిగ్ధ కోణం వద్ద వక్రీభవన కోణం విలువ. సందిగ్ధ కోణం వద్ద వక్రీభవన కోణం విలువ అనేది 90 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ బిట్ బెంజీన్ వక్రీభవన గుణకం విలువ. బెంజీన్ వక్రీభవన గుణకం విలువ 1.52. బెంజీన్ యొక్క వక్రీభవన గుణకం విలువ 1.52. ఆప్టికల్ ఫైబర్స్ డాష్పై ఆధారపడి పనిచేస్తాయి. ఆప్టికల్ ఫైబర్స్ అనేవి సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తాయి. నెక్స్ట్ బిట్ గాలి వక్రీభవన గుణకం ఎంత? గాలి వక్రీభవన గుణకం 1.0003. 1.0003 గాలి వక్రీభవన గుణకం. నెక్స్ట్ బిట్ రూబీ వక్రీభవన గుణకం విలువ 1.71. రూబీ వక్రీభవన గుణకం విలువ 1.71. నీటి వక్రీభవన విలువ. నీటి యొక్క వక్రీభవనం విలువ 1.33. శూన్యంలో కాంతి వేగము 2 × 10⁸ మీటర్/సెకండ్. ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారండి ఈ బిట్. శూన్యంలో కాంతి వేగము 3 × 10⁸ మీటర్/సెకండ్. నెక్స్ట్ బిట్ ఏ పతన కోణానికి వక్రీభవన కోణం 90 డిగ్రీలు ఉంటుందో ఆ పతన కోణాన్ని సందిగ్ధ కోణము అంటారు. ఏ పతన కోణానికి వక్రీభవన కోణం 90 డిగ్రీస్ ఉంటుందో ఆ పతన కోణాన్ని సందిగ్ధ కోణము అంటారు. లంబం గుండా ప్రయాణించే కాంతి వక్రీభవనం డాష్. వక్రీభవనం చెందుతుందా చెందదా అనేది బిట్ అండి. లంబం గుండా ప్రయాణించే కాంతి వక్రీభవనం చెందదు. నెక్స్ట్ యూనిట్ వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం. 6th యూనిట్ అండి. 6th యూనిట్లో ఒక వస్తువును కటకనాభి వద్ద ఉంచితే ప్రతిబింబం డాష్ వద్ద ఏర్పడుతుంది. వస్తువును ఒక కటకనాభి వద్ద ఉంచితే ప్రతిబింబం అనేది అనంత దూరంలో ఏర్పడుతుంది. సెకండ్ బిట్ సూక్ష్మదర్శిని డాష్ చెందిన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సూక్ష్మదర్శిని ఆవర్ధనం చెందిన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కటక సూత్రం 1/f = 1/v - 1/u. కటక సూత్రము 1/f = 1/v - 1/u. నెక్స్ట్ బిట్ నిజ మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరిచే కటకము. నిజ మరియు మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరిచే కటకము కుంభాకార కటకము. కటకం డాష్ ద్వారా ప్రయాణించే కిరణం విచలనం పొందదు. కటక దృక్కేంద్రం. కటకము కటక దృక్కేంద్రం ద్వారా ప్రయాణించే కిరణము విచలనం పొందదు. నెక్స్ట్ బిట్ కుంభాకార కటకము డాష్ స్థానం వద్ద వస్తువును ఉంచితే ప్రతిబింబ పరిమాణము వస్తు పరిమాణము సమానము. వక్రతా కేంద్రం. కుంభాకార కటకం వక్రతా కేంద్ర స్థానం వద్ద వస్తువును ఉంచితే ప్రతిబింబ పరిమాణము వస్తు పరిమాణము సమానంగా ఉంటుంది. 7th బిట్ ఒక కాంతి కిరణము డాష్ నుంచి సాంద్రతర యానకం గుండా ప్రయాణిస్తే అది లంబం వైపుగా వంగుతుంది. విరళ యానకం. ఒక కాంతి కిరణం విరళ యానకం నుంచి సాంద్రతర యానకం గుండా ప్రయాణిస్తే అది లంబం వైపుగా వంగుతుంది. నెక్స్ట్ బిట్ 2 కుంభాకార కటకాల నాభ్యంతరాలు వరుసగా 10 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు. వాటి సంయుక్త నాభ్యంతరం అనేది 6.67 సెంటీమీటర్లు. 6.67 సెంటీమీటర్లు. కటక సామర్థ్యానికి ప్రమాణాలు డైఆప్టర్స్ అండి. కటక సామర్థ్యానికి ప్రమాణాలు డైఆప్టర్స్. నీటిలో ఉంచితే కుంభాకార కటక నాభ్యంతరము పెరుగుతుంది. నీటిలో ఉంచితే కుంభాకార కటక నాభ్యంతరము పెరుగుతుంది. 11వ బిట్ అండి పుటాకార కటకం యొక్క సామర్థ్యము రుణాత్మకము. పుటాకార కటకం సామర్థ్యము రుణాత్మకము. 12th బిట్
కటక నాభ్యంతరము మీటర్లలో, విలోమాన్ని కటక డాష్ అంటారు, సామర్థ్యము అంటారు. కటక నాభ్యంతరం యొక్క విలోమాన్ని కటక సామర్థ్యము అంటారు. నెక్స్ట్ 13వ బిట్ అండి. కటక నాభి దృక్కేంద్రం మధ్య దూరాన్ని నాభ్యంతరం అంటారు. కటక నాభి దృక్కేంద్రం మధ్య దూరాన్ని నాభ్యంతరము అంటారు. 14వ బిట్ అండి. కటకం మధ్య బిందువును డాష్ అంటారు, కటక దృక్కేంద్రం అంటారు. మధ్యలో ఉండే బిందువును కేంద్రం అంటారు కదా, కటకం మధ్య బిందువును దృక్కేంద్రం అంటారు. 15th బిట్. వక్రతా కేంద్రం నుంచి దృక్కేంద్రం వరకు గల దూరాన్ని వక్రతా వ్యాసార్థం అంటారు. వక్రతా కేంద్రం నుంచి దృక్కేంద్రం వరకు గల దూరాన్ని వక్రతా వ్యాసార్థం అంటారు. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు కదా, పటము డాష్ కటాన్ని సూచిస్తుంది, ద్విపుటాకార కటకాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఒక కీ పాయింట్ ఇచ్చారండి. ద్రవాలు వాయువులలో జరిగే కాంతి విక్షేపణాన్ని వివరించిన శాస్త్రవేత్త సివి రామన్. ద్రవాలు వాయువులలో జరిగే కాంతి విక్షేపణం వివరించిన శాస్త్రవేత్త సివి రామన్. నెక్స్ట్ చాప్టర్కి సంబంధించిన బిట్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.